ఏపీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 26థ్ రోజున ఈ ఆక్షన్స్ అనేది కండక్ట్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత ప్లేయర్స్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ పేజ్‌లో. అయితే ప్రస్తుతానికి దీనికి ఎలిజిబుల్ ఉన్న ప్లేయర్స్ ఎవరో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ ఎవరంటే డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు, జోన్స్‌లో ఆడిన వాళ్ళు, దాని తర్వాత అండర్ 19, దాని తర్వాత రంజీ ట్రోఫీ, విను మార్కెన్ ట్రోఫీ, అజయ్ ట్రోఫీ, ఇవన్నీ ఆడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్లేయర్స్ వాళ్ళకు చాయిస్ అనేది ఉంది. దాని తర్వాత డైరెక్ట్ సెలెక్షన్స్ అయితే కాదు. ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ రంజీ ఆడిన ప్లేయర్స్‌కి రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అయింది. దాని తర్వాత మీరు అదర్ స్టేట్ అయితే వేరే స్టేట్ నుంచి ఉంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ, ఇంకా వేరే స్టేట్ వాళ్ళు ఇందులో ఆడాలనుకుంటే ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది బీసీసీఐ నుంచి. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అది ఇస్తే మీరు ఇందులో ఆడొచ్చు. కానీ చాలా మంది ఈ రిస్క్ అయితే చేయరు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళు ఒక రంజీ ఆడొచ్చు, లేదంటే విజయ్ హజారే ఆడొచ్చు కాబట్టి దాంట్లోనే కంటిన్యూ అవుతారు. సో అదర్ స్టేట్ వాళ్ళు ఆడాలంటే బీసీసీఐ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. దాని తర్వాత మీరు మీ డిస్ట్రిక్ట్‌లో ఏదైతే క్రికెట్ అసోసియేషన్ ఉంటదో ఆ అసోసియేషన్ ద్వారా మీరు రిక్వెస్ట్ చేసి ఇందులో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్లేయర్స్. సో ఓపెన్ ట్రయల్స్ అయితే కాదు ఇవి. ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ అండర్ 19 ఈ మంచి లెవెల్‌లో ఆడిన వాళ్ళకి మాత్రమే చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ ట్రయల్స్ అయితే మీకోసం నేను ఖచ్చితంగా వీడియో తీసుకొనొస్తాను. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.